హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ లింగ్విస్టిక్ సెక్యులరిజం. ఈ లింగ్విస్టిక్ సెక్యులరిజం అంటే ఏంటి? జనరల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ రిలీజియస్ డొమైన్లో వింటూ ఉంటాం. కానీ మరి లాంగ్వేజ్లో వినిపిస్తున్న లింగ్విస్టిక్ సెక్యులరిజం ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. దీనికి కాంటెక్స్ట్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. దానికంటే ముందు వీడియో కాంపోనెంట్స్. కాంటెక్స్ట్ ఏంటి, మీనింగ్ ఆఫ్ లింగ్విస్టిక్ సెక్యులరిజం ఏంటి, అలానే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి మన ఇండియాలో యూసేజ్లో ఉంది, అలానే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, మరి సుప్రీంకోర్ట్ ఆన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గురించి ఏం చెప్పింది, అలానే లాంగ్వేజ్ గురించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చెప్పింది, అంతకుముందు పాలసీస్ ఏం చెప్పాయి, దాని తర్వాత 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏంటి, అలానే ఇంప్లికేషన్స్ ఆఫ్ లింగ్విస్టిక్ సెక్యులరిజం ఏంటి ఇన్ ఇండియా అలాంగ్ విత్ కన్క్లూషన్. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS2 పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. దెన్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న దానికి కాంటెక్స్ట్ ఏంటి అని చూస్తే కనుక రీసెంట్లీ లాంగ్వేజ్ పాలసీస్ గురించి డిబేట్ అవ్వడం, ఆ డిబేట్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి లింక్ అయి ఉండటం అనేది అసలు ఇండియాలో లింగ్విస్టిక్ సెక్యులరిజం ఉందా లేదా అనే క్వశ్చన్ని రేస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది లింగ్విస్టిక్ సెక్యులరిజం అంటే ఏంటి అని. సో మీనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు లింగ్విస్టిక్ సెక్యులరిజం అంటే ఏంటి అంటే అన్ని లాంగ్వేజెస్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి, ఏ లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్ మీద డామినెంట్గా కానీ మనం రుద్దినట్టు అప్లై చేయకూడదు అని చెప్పే కాన్సెప్ట్నే లింగ్విస్టిక్ సెక్యులరిజం అంటాం. సెక్యులరిజం అంటే ఏంటి? లాంగ్వేజ్ కాకుండా రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక నో అఫీషియల్ రిలీజన్ ఆఫ్ ద స్టేట్, all religions should be treated equally by the state. Same applies to the language also. Then we can call it as linguistic secularism. So first, implies into chudam. Implications ain't as linguistic secularism ante no language should be given dominance over others. Ante ఏ లాంగ్వేజ్ కూడా డామినెంట్ గా ఉండలేదు. అలానే ఫ్రీ అండ్ ఇన్క్లూసివ్ లింగ్విస్టిక్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. ఫెయిర్ అండ్ ఇన్క్లూసివ్ లింగ్విస్టిక్ ఎన్వైరన్మెంట్. ఎవ్రీవన్ హ్యాస్ ద ఈక్వల్ రైట్ టు ప్రిజర్వ్, కన్సర్వ్ their language and script. Then Article 29 Clause 1 ఏం చెప్తోంది? రైట్ ఆఫ్ మైనారిటీస్. ఆల్దో అక్కడ మెన్షన్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అంటే మెజారిటీ మైనారిటీ గురించి మెన్షన్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ మెజారిటీ రైట్స్ ఉన్నాయి, మైనారిటీ రైట్స్ కూడా ఉన్నాయి. ఆర్టికల్ 29 ఏ రైట్స్ని కన్ఫర్ చేస్తుంది? మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సిటిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 29 అనేది ఓన్లీ సిటిజన్స్కి వర్తిస్తుంది. మరి ఏం చెప్తున్నారు? ఆర్టికల్ 29 ప్రకారం సిటిజన్స్ ఇన్క్లూడింగ్ మెజారిటీ యాజ్ వెల్ యాజ్ మైనారిటీ దే హ్యావ్ ద రైట్ టు కన్సర్వ్ దేర్ స్క్రిప్ట్, లాంగ్వేజ్ అండ్ కల్చర్. అదే ఆర్టికల్ 29 Clause 1 చెప్తోంది. దెన్ ద స్టేట్ షుడ్ నాట్ ఇంపోజ్ ఎనీ లాంగ్వేజ్ ఆన్ ఇండివిజువల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఏ లాంగ్వేజ్ని బలవంతంగా ఇంపోజ్ చేయలేరు. నెక్స్ట్, ఇట్ ప్రమోట్స్ ఫెడరలిజం అండ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. సో ఇలా స్ట్రెంథెన్ చేయడం వల్ల మల్టీ లింగ్వల్ ఎన్వైర్న్మెంట్ అనేది మన ఇండియాలో డెవలప్ అవుతుంది. మరి ఇక్కడ మెయిన్గా మనం చూసినప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక పర్టికులర్ కేసు ఏంటి అంటే యూపీ హిందీ సాహిత్య సమ్మేళన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు 2014 కేసు. ఈ కేసు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మెయిన్గా ఇండియాస్ లాంగ్వేజ్ లాస్ అనేవి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, రిజిడ్గా లేవు, అకామిడేటివ్గా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఫ్లెక్సిబుల్గా అకామిడేటివ్గా ఉన్నాయంటే ఏంటి? అన్ని లాంగ్వేజెస్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి, ఇన్క్లూసివ్గా ఉండాలి అని అర్థం అనమాట. మరి ఇక్కడ మెయిన్గా ఏ ఓరియంట్ చేస్తూ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది? లింగ్విస్టిక్ సెక్యులరిజంని ఓరియంట్ చేస్తూ రాదర్ దాన్ ఎన్ఫోర్సింగ్ లింగ్విస్టిక్ యూనిఫార్మిటీ. మనం అర్థం చేసుకోవాల్సింది ఇండియాలో లింగ్విస్టిక్ సెక్యులరిజం ఉంది, నాట్ లింగ్విస్టిక్ యూనిఫార్మిటీ అని పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి సుప్రీంకోర్టు కంటే ముందు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అసలు లింగ్విస్టిక్ సెక్యులరిజం అనేది ఎలా డెవలప్ అవుతూ వచ్చింది ఇండియాలో చూద్దాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది కాన్స్టిట్యూషనల్ డిబేట్స్తో. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో డిబేట్స్ చూస్తే కనుక KM మున్షి అండ్ అయ్యంగార్ మధ్యలో ఒక ఫార్ములా కుదిరి అప్పుడు వాళ్ళు ఆర్టికల్ 343ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఆర్టికల్ 343 ఏం చెప్తుంది? హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ షెల్ బి ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్, నాట్ ద నేషనల్ లాంగ్వేజ్. నేషనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? కంపల్సరీగా అబైడ్ అవ్వాల్సింది. అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే అఫీషియల్ పర్పసెస్కి, కమ్యూనికేషన్కి, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీకి మాత్రమే యూజ్ చేసే లాంగ్వేజ్. ఇప్పుడు మనకి 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, హిందీ అలాంగ్ విత్ ఇంగ్లీష్. అంటిల్ అన్లెస్ మొత్తం సదర్న్ స్టేట్స్ అన్ని ఒప్పుకునే వరకు హిందీ అలాంగ్ విత్ ఇంగ్లీష్ షాల్ కంటిన్యూ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. మన నేషనల్ లాంగ్వేజ్ ఏది లేదు యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా, రైట్? దెన్ HM Serava's commentary. సో హిందీ ఈయన ఏం ఒపీనియన్ అయ్యారు అంటే హిందీ వాజ్ స్పోకెన్ బై ద లార్జెస్ట్ సింగిల్ గ్రూప్ బట్ ఇట్ వాజ్ నాట్ అక్రాస్ ఆల్ రీజన్స్. ఆల్దో హిందీ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేసిన లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా అందరు యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ కాదు అని చాలా కేర్ఫుల్గా రిమార్క్ చేయడం జరిగింది. అదర్ లాంగ్వేజెస్ లైక్ బెంగాలీ, తమిళ్, మరాఠీ, గుజరాతీ వర్ ఆల్సో డెవలప్డ్ దాన్ హిందీ ఇన్ సమ్
రెస్పాన్సెస్. ఓకే, దెన్ జస్టిస్ కృష్ణ అయ్యర్ ఏం చెప్పారు? ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్, హీ అపోజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హిందీ. సో హిందీని బలవంతంగా ఇంపోజ్ చేయడాన్ని ఆయన అపోజ్ చేస్తూ ఏం చెప్పారు? లింగ్విస్టిక్ మిలిటెన్సీ అనేది కంట్రీని డివైడ్ చేస్తుంది. లింగ్విస్టిక్ మిలిటెన్సీ అంటే 2 countries లాగా మనం డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకటే లాంగ్వేజ్ని మనం బలవంతంగా ఇంపోజ్ చేస్తే అని. అలానే ఫెడరల్ ప్లూరలిజంని అప్హోల్డ్ చేయాలి అంటే కనుక లింగ్విస్టిక్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని కేఎం మున్షి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరి లాంగ్వేజ్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తే ఫస్ట్ ఆర్టికల్ ఏంటి? 351 ఏం చెప్తోంది? డ్యూటీ ఆఫ్ ద సెంటర్. డ్యూటీ ఆఫ్ సెంటర్ ఏంటి ఇక్కడ అంటే హిందీని ప్రొటెక్ట్ చేయడం, హిందీ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేయడం అనేది డ్యూటీ ఆఫ్ ద సెంటర్గా చెప్తుంది. టు ప్రమోట్ హిందీ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ అని చెప్తుంది. బట్ courts have clarified that this doesn't mean Hindi should be imposed on unwilling states or unwilling parties or citizens. అంటే హిందీని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత సెంటర్ మీద ఉన్నప్పటికీ కూడా అది బలవంతంగా ఇష్టం లేని వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి దాని గురించి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అలహాబాద్ హైకోర్టు 1982లో ఏం చెప్పింది? ఇన్ ఏ పర్టికులర్ కేస్ సునీల్ కేఆర్ వర్సెస్ సహరాష్ట్ర దుబే వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ IIT Kanpur case. No citizen has the right టు కంపెల్ ఎనీ ఇన్స్టిట్యూషన్ టు ఇంపార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ హిందీ. అంటే ఖచ్చితంగా హిందీలోనే ఎడ్యుకేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది అని ఏ పర్సన్ని కానీ ఇన్స్టిట్యూషన్ని కానీ మనం ఫోర్స్ చేయలేము అని చెప్పి ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే కనుక ఆర్టికల్ 29 clause 1 మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు దిస్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ including majority and minority to conserve their language, script and culture. So fundamental right to conserve their language, script and culture. All sections of the society. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, ఆల్ సెక్షన్స్ ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి వర్తిస్తుంది. మరి ఇప్పుడు లాంగ్వేజ్కి సంబంధించి అసలు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన కీ జడ్జ్మెంట్స్ని ఒకసారి చూస్తే కనుక యూపీ హిందీ సాహిత్య సమ్మేళన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు 2014 కేసు ఆల్రెడీ చూసాం. దాంట్లో ఏం చెప్పారు? లాంగ్వేజ్ లాస్ అనేవి మనకి ఫ్లెక్సిబుల్గా అకామిడేటివ్గా ఉండాలి. యూ కెనాట్ మేక్ them rigid అని చెప్పడం జరిగింది. Then it also upheld the concept of linguistic secularism over linguistic uniformity. So మనం ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అసోసియేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్. ఇది కర్ణాటకకు సంబంధించిన కేసు. దీంట్లో సుప్రీంకోర్టు స్టూడెంట్స్ హ్యావ్ ద రైట్ టు చూస్ దర్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండర్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఏ మీడియంలో చదువుకోవాలనేది స్టూడెంట్స్ డిసైడ్ చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది. దెన్ స్టేట్ కెనాట్ ఇంపోజ్ ఎనీ పర్టికులర్ లాంగ్వేజ్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్ ద ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్ అంటే 1 to 5 క్లాసెస్ వరకు కూడా స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి తప్ప స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేయకూడదు ఈ లాంగ్వేజ్ కంపల్సరీ అని. దీన్ని మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ చూస్తే యుఎస్ సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ బేస్ చేసుకుని ఈ జడ్జ్మెంట్ రావడం జరిగింది. సో ఇక్కడ కేసు చూస్తే పియర్స్ వర్సెస్ సొసైటీ ఆఫ్ సిస్టర్స్ హోలీ నేమ్స్ అనే కేసులో యుఎస్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మనకి చిల్డ్రన్ కానీ పిల్లలు కానీ ఏ పర్టికులర్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చూస్ చేసుకుంటారనేది గవర్నమెంట్ కాదు డిసైడ్ చేయాల్సింది, పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ డిసైడ్ చేయాల్సి ఉంటుందని ఈ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ యుఎస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ సునీల్ కేఆర్ శాస్త్ర దుబే వర్సెస్ స్టేట్ ఆఫ్ ఐఐటి కాన్పూర్ కేస్ ఆఫ్ 1992. ఇది ఆల్రెడీ చూసాం. అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది? ఆర్టికల్ 351 కింద మనకి గవర్నమెంట్ హిందీని ప్రమోట్ చేసే రైట్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇంపోజ్ చేసే ఛాన్స్ లేదు అని చెప్పడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్ కెనాట్ బి కంపెల్ టు ఇంపార్ట్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఇన్ హిందీ. మరి ఇప్పుడు ఒకసారి లాంగ్వేజ్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 2020 ప్రకారం ఏంటని చూస్తే ఇక్కడ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం కోసం మదర్ టంగ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడం తెలుస్తుంది. మెయిన్గా చూస్తే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం అంటే గ్రేడ్ 1 to 5 అంటే ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ వరకు ఖచ్చితంగా మదర్ టంగ్, రీజనల్ లాంగ్వేజ్ ఆర్ లోకల్ లాంగ్వేజ్లోనే ఎడ్యుకేషన్ చేయాలి, అది ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్తోంది. ఈవెన్ ఆఫ్టర్ క్లాస్ 5th అంటే టిల్ క్లాస్ 8th కూడా వాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మదర్ టంగ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తే చాలా బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మల్టీలింగ్వల్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే మెయిన్గా కాగ్నిటివ్ ఎబిలిటీస్ పెరుగుతాయి అని చెప్పి రీసెర్చ్ కానీ స్టడీస్ కానీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే మనం ఎప్పుడైతే లోకల్ లాంగ్వేజెస్లో, వర్నాక్యులర్స్లో లేకపోతే మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేస్తామో అప్పుడు వాళ్ళ కాగ్నిటివ్ అంటే థింకింగ్ కెపాసిటీస్ కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ మెరుగ్గా ఉన్నట్టు ఈ స్టడీ చెప్తోంది.
ఉంటుంది, రైట్? సో బైలింగ్వలిజం అంటే మదర్ టంగ్ తో పాటు ఒక లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ అనేది ఫౌండేషన్ కి సరిపోతుంది, అట్లీస్ట్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 2 to 8 ఇది ఉంటే బెటర్ కాగ్నిటివ్ అవుట్కమ్స్ ఉంటాయని రిపోర్ట్ చెప్పడం జరిగింది. మరి 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి? 3 లాంగ్వేజెస్ అంటే ఇక్కడ మనకి మెయిన్గా ఒక 2 అఫీషియల్ లాంగ్వేజెస్తో పాటు ఒక రీజనల్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి, ఎస్పెషల్లీ మల్టీలింగ్వల్ అట్మాస్ఫియర్ని మనం ఇన్కల్కేట్ చేయడానికి, నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీని తీసుకురావడానికి తీసుకొచ్చిన పాలసీ అనమాట. మరి ఎప్పటి నుంచి? ఈవెన్ 1968 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి కూడా ఇది భాగంగా వస్తుంది, ఫర్దర్గా రిఫైన్ అవుతూ రివైజ్ అవుతూ వస్తుంది. మరి దాని ప్రకారం 1968 ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం హిందీ స్పీకింగ్ స్టేట్స్లో హిందీ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ ఒక రీజనల్ లాంగ్వేజ్, ఈ రీజనల్ లాంగ్వేజ్ సదర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అయితే ప్రిఫరబుల్ అని చెప్పి మనకి చెప్పడం జరిగింది 68 ఎడ్యుకేషన్ పాలసీ. మన నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో ఏముండాలని చెప్పారు? ఇంగ్లీష్, హిందీ అండ్ వర్నాక్యులర్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ లైక్ ఇది ఉండాలని చెప్పడం జరిగింది. అంటే మనకి ఇక్కడ 2 స్టేట్స్లో కూడా మనం చూస్తే హిందీ అండ్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో హిందీ ఇంగ్లీష్తో పాటు మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజెస్ ఉంటే బెటర్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, మోర్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్. స్టేట్స్ ఖచ్చితంగా ఇంపోజ్ చేయడానికి ఉండదు, వాళ్ళు ఏ 3 లాంగ్వేజెస్ని చూస్ చేసుకుంటారో 3 లాంగ్వేజెస్ని ఇచ్చే ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి పాలసీ చెప్పడంతో పాటు మనకి సాంస్క్రిట్ని ప్రమోట్ చేయడం కూడా ఒక ఆప్షన్గా కనిపిస్తుంది. అలానే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, పాలి, అలానే పర్షియన్ అండ్ ప్రాకృత్. సో ఇక్కడ వరకు చూస్తే ఇవన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజెస్, ఇవన్నీ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో క్లాసికల్ లాంగ్వేజెస్గా మనం ఇంక్లూడ్ అవ్వడం చూసాం. సో వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేయాలి అదర్ దాన్ హిందీ, ఇంగ్లీష్ అని చెప్పి పాలసీ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇంప్లికేషన్స్ ఏంటి? అసలు లింగ్విస్టిక్ సెక్యులరిజం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అనేది ఫ్యూచర్లో మెయిన్గా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కానీ, నేషనల్ యూనిఫార్మిటీ అండ్ ఇంటిగ్రిటీని తీసుకురావడానికి కానీ కీ రోల్ ప్లే చేస్తుంది. అలానే గ్రేటర్ అటానమీ ఫర్ స్టేట్స్కి మేజర్ సే ఉండాలి, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ రావాలన్నా, ఎడ్యుకేషన్ ఉండాలన్నా కానీ లోకల్ లెవెల్లో డీసెంట్రలైజ్డ్ మేనర్లో ఎక్కువగా ఫంక్షన్ చేయాల్సింది స్టేట్స్. సో వాళ్ళకి ఎక్కువ అటానమీ ఉంటే కనుక లాంగ్వేజ్ నుంచి వచ్చే ఇష్యూస్ని మనం సాల్వ్ చేయొచ్చు. అలానే ప్రొటెక్షన్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్, లింగ్విస్టిక్ డైవర్సిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నేషనల్ హార్మోనీ కానీ ఇంటిగ్రిటీ కానీ ఉంటుంది. సో కాన్ఫ్లిక్ట్స్ తగ్గాలి అని అంటే కనుక రీజనల్ కోఆపరేషన్ పెరగాలి. అలానే ఛాలెంజెస్ టు లాంగ్వేజ్ ఇంపోజిషన్, లీగల్ ఛాలెంజెస్ ఏంటి? మనకి ఇప్పుడు 1960sలో ఎప్పుడైతే అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ వచ్చిందో ఆ టైం నుంచి హిందీ అలాంగ్ విత్ ఇంగ్లీష్ అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మనం రెండింటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అంతేకాని బలవంతంగా ఒక లాంగ్వేజ్ని ఇంపోజ్ చేయడం అనేది సాధ్యం కాని పని. నెక్స్ట్, మరి కన్క్లూషన్ ఏం చెప్పాల్సి ఉంటుంది? సుప్రీంకోర్టు రీసెంట్ టైమ్స్లో లింగ్విస్టిక్ సెక్యులరిజంని అప్హోల్డ్ చేస్తూ ఫ్రీడమ్ టు చూస్ ఎ లాంగ్వేజ్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పారు. సో ఫ్రీడమ్ టు చూస్ ఎనీ లాంగ్వేజ్ విచ్ యూ వాంట్ టు టేక్ యాజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యువర్ ఫండమెంటల్ రైట్. అలానే ఇండియాలో ప్లూరిస్టిక్ అండ్ డెమోక్రటిక్ ఎథోస్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే కనుక లింగ్విస్టిక్ డైవర్సిటీని మనం ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది అనేది కన్క్లూషన్లో ఆర్ వే ఫార్వర్డ్లో సజెస్ట్ చేయాలి. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. First question, which of the following constitutional provisions upholds linguistic secularism in India? Linguistic secularism ni protect chesina articles enti 14, 29, 30, 343. Mari veetilo a combination of options correct ani comment section lo cheppandi. Next, which constitutional article provides for the protection of linguistic minorities? 15, 19, 29, 32. Mari veetilo edane comment section lo cheppandi. Next, which of the following constitutional provisions allows the state to specify their own official language? So article which especially mentions about the official language 345 or 50 or 351 360 అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, డిఫైన్ లింగ్విస్టిక్ సెక్యులరిజం అండ్ డిస్కస్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ మల్టీలింగ్వల్ డెమోక్రసీ లైక్ ఇండియా. ఇది 150 వర్డ్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు మనం ఈ వీడియోలో లింగ్విస్టిక్ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఏంటి, సుప్రీంకోర్టు రీసెంట్గా దీని మీద ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి, ఇంతకుముందు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ పాలసీ ఎప్పటి నుంచి ఎవాల్వ్ అవుతూ వస్తుంది, దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా చూడటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.